నారాయణ రాజు అన్న, ఇప్పుడు మీరేమంటారు ఈ హైక్స్ అనేది? అంటే నాకు తెలిసి ఒక తెలుగు సినిమాకి 1000 రూపాయల పైన టికెట్ పెట్టడం అనేది ప్రభుత్వమే అనుమతి ఇవ్వటం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. సో దీన్ని ఎలా చూస్తారు, మీరు ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు అంటే ఇది మీరు అన్నట్టు అభిమానుల యొక్క వాళ్ళ బలహీనతను క్యాష్ చేసుకోవడంగా చూస్తారా, లేకపోతే ఒక మార్కెట్ ఏదైతే ఉందో అంటే మన ప్రోడక్ట్కి తగ్గట్టు దాని రేటు నిర్ణయించుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది, సో దాని ప్రభుత్వాల అనుమతి కావాలి కాబట్టి ప్రభుత్వాల అనుమతి తీసుకున్నారు, ఈ యాంగిల్ మీరు సమర్థిస్తారా? ఇప్పుడు భారీ సినిమాలకు టికెట్ ధరలు పెంపు అనేది కొత్తగా వచ్చింది కాదు. గతంలో 60-70 కోట్ల ఖర్చుతో తీసిన సినిమాలకు కూడా ఆ రోజుల్లో నాకు గుర్తున్నంత వరకు జై చిరంజీవి సినిమా నుంచి హైప్ మొదలైంది. ఆ రోజున 100 రూపాయలు టికెట్ మీద ధర పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా వర్కౌట్ కాలేదు, అది వేరే విషయం. ఆ తర్వాత చిరంజీవి సినిమా నుంచి మొదలైంది జై చిరంజీవి దత్ గారు. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న, ఆ తర్వాత మళ్ళీ బడ్జెట్ సినిమాలు పెరగడంతో ఈ టికెట్ పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వాన్ని సంప్రదించడం, ప్రభుత్వం అప్పుడంతా ఒకటే ప్రభుత్వం కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వాలు కూడా అనుకూలంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశాలు ఇచ్చాయి. అయితే అది 2-3 రోజులు లేదా వారం రోజుల వరకే ఉండేది గతంలో. మొదటి వారం అన్నట్టు ఉండేది, మొదటి వారం అనేవాళ్ళు. సినిమా వర్కౌట్ అయితే వారం వరకు వెళ్ళేవారు, లేదంటే 2వ రోజు నుంచే యాజ్ ఇట్ ఈజ్ చేసేవారు. ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టు ప్రొడక్ట్ తయారు చేసుకునే వాడికి మార్కెట్లో అమ్మేటందుకు దానికి రేటు పెట్టుకునే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. సినిమాల గురించి మనం మాట్లాడుతున్నాం, బయట అన్ని రకాల ప్రోడక్ట్లు అంటే సబ్బులు కావచ్చు, పేస్ట్ కావచ్చు, బట్టలు కావచ్చు, వాడు ఉత్పత్తిదారుడు వాడి ధరకు వాడు అమ్ముకుంటున్నాడు కదా. అలాగే సినిమా కూడా, ఈ సినిమాకి మాకు ఇంత ఖర్చు అయింది, మాకు ఇంత వస్తే మాకు వర్కౌట్ అవుతుంది అనే అభిప్రాయం నిర్మాతలకు ఉండొచ్చు. ఆ నిర్మాతల అభిప్రాయాన్ని ప్రభుత్వం కూడా కన్సిడర్ చేయడం వల్ల ఆ టికెట్ల హైప్ వస్తుంది. అయితే దీన్ని తప్పుపట్టే అవసరం లేదు. అభిమానుల వీక్నెస్ అనడం కంటే అభిమానుల ఉత్సాహాన్ని కూడా అనొచ్చు. నిజానికి నేను కొంత సాఫ్ట్వేర్ పిల్లల్ని అబ్జర్వ్ చేసినప్పుడు సినిమా చూడాలన్న తపన, వాళ్ళు ఫ్యాన్స్ కావచ్చు కాకపోవచ్చు, మొదటి రోజు చూడాలి, మొదటి షోని చూడాలి అన్న తపనతో వాళ్ళు ఆ సినిమా మీద ఉన్నటువంటి ఏదైతే హైప్ బజ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి దాన్ని ముందే చూడాలి. నిజంగా టెక్నికల్ గా ఇది 5వ తారీఖు రిలీజ్ అయినా ఈ షోస్ ముందే పడుతున్నాయి కాబట్టి అసలు 4వ తారీఖు రిలీజ్ అయినట్టే సినిమా. కాబట్టి ఈ హైప్ అనేది తప్పేమి కాదు. గతంలో ఇది బాంబేలో కానీ మొత్తం కొన్ని చోట్ల ఇలాంటి హైప్ అనే ప్రక్రియ ఉందని మనకు తెలిసింది. కాబట్టి కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ పేరు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తోంది అనే అభిప్రాయంతో నేనైతే ఏకీభవించను. సినిమా పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఎంత రేట్ అయినా పెట్టి ఆడియన్స్ చూడగలడు. గతంలో నేను వినేవాడిని, సినిమా బ్లాక్ టికెట్ సిస్టమ్ ఉన్నప్పుడు 50 రూపాయల టికెట్ 200 పెట్టి చూశాను, 300 పెట్టి చూశాను అని ఘనంగా చెప్పుకున్న ఫ్యాన్స్ కూడా ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అవాయిడ్ అయింది కాబట్టి, ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ సినిమా మిస్ కాకూడదు. ముందు మిగతా స్నేహితులతో షేర్ చేసుకోవాలన్నా, ఇందాక సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలన్నా వాడు మొదటి ఆట చూడడానికి లేదా 2వ ఆట చూడడానికి ఇష్టపడుతున్నారు. దానికోసం ఈ డబ్బు అనే విషయం పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు అనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే, సో మొత్తానికి మీరు 5గురు కూడా ఈ సినిమా హైక్స్ అనేవి, టికెట్ హైక్స్ అనేది ఈ స్థాయిలో అంటే ఇదివరకు ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్లు ఇచ్చాయో వాటిని మించి ఈ సినిమాకి మరింత ఎక్కువగా ఈ హైక్స్ అనేది, టికెట్ హైక్స్ అనేది ప్రభుత్వం ఇవ్వటం అనేది మీరు సమర్థిస్తున్నారు లేదంటే ఏమని చెప్తారు? మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ ప్లకార్డుల ద్వారా తెలియజేస్తే సంతోషిస్తాం. సో మాకు కెమెరా ముందు చూడండి, అంటే మీరు ఏదైతే ఓకే 3 ఎస్ అంటున్నారు, 2 నో అంటున్నారు, ఇదండి. సో దుర్గ గారు, మీరు ఎందుకు ఎస్ అంటున్నారు? ఏంటి, ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా డిమాండ్ అండ్ సప్లై అండి. ఏదైనా కూడా అంటే సాధారణంగా మన జీవితం నడిచేది దాని మీద కాబట్టి ఇవాళ మనకి కొనుగోలు శక్తి పెరిగింది. ఏదైనా కూడా ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు ఐటీ అన్నారు, కోర్స్ ఇప్పుడు ఈరోజు మన ఐటీ మీద పిల్లలు ఉన్నారు, వాళ్ళు డబ్బుకు ఆలోచించట్లా. ఫస్ట్ అనేది వాళ్ళకి ఉంటుంది. ఇవాళ నేను చూసేయాలి, అది 1000 రూపాయల 10 రూపాయల, దే ఆర్ నాట్ బోదర్డ్ అబౌట్ దట్. కాబట్టి ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్తారండి, మీ పక్కవాడు 10,000 టికెట్ కొంటారు, అదే టికెట్ 10,000కి కొంటాడు, మీరు 3,000కే కొంటారు. సో అది డిమాండ్ అక్కడ. అతను ఆ టైంకి వెళ్ళాలి కాబట్టి 10,000కి టికెట్ కొనుక్కున్నాడు.
మీరు ముందు బుక్ చేసుకున్నారు కాబట్టి 3,000 కొనుక్కున్నారు. ఇప్పుడు సినిమా చూడాలి అనే తపన ఉన్నప్పుడు కొంతమంది అంటే వారం రోజుల తర్వాత లేదంటే టికెట్ రేట్లు తగ్గిన తర్వాత వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ ముందు చూడటానికి ఇష్టపడతారు. ఇక్కడ సినిమా చూడడం అనేది ప్రాధాన్యత అండి. నేను ముందు చూశాను, లేకపోతే మీరు చెప్పిన ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా ఆ రోజు చూడాలని ఉంటుంది. ఇప్పుడు మనకి పరిధి పెరిగినప్పుడు ఇవాళ మీరు ఇందాక చెప్పినట్టుగా సినిమా అనేది ఇవాళ గ్లోబల్ అయిపోయింది. ఇవాళ తెలుగు సినిమా అంతర్జాతీయంగా ఎప్పుడైతే గుర్తింపు పొందిందో డెఫినెట్గా తెలుగు వాళ్ళే చూడరు దీన్ని, అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చూస్తారు. దే డోంట్ మైండ్ టు సీ. ఎందుకంటే ఈ సినిమా సంబంధించి మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ఎంత క్యూరియస్ జనం ఎలా ఉన్నారో మనకు తెలుసు. ఆ హైప్ కూడా దేశవ్యాప్తంగా ఉందండి. హిందీ బెల్ట్ లో కూడా చెప్పాలంటే ఈ ముందు ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది 100 కోట్ల రూపాయల నెట్ సాధించింది. సో అందువల్ల ఈ సినిమాకి అంత హైప్ వచ్చింది. ఇంకొకటి బన్నీకి ఉండే ఒక ప్లస్ ఏంటంటే మలయాళీస్ ఎక్కువ ఇష్టపడతారు, చాలా ఎక్కువ ఇష్టపడతారు. నాకు పర్సనల్ గా కూడా నేను చూసాను అది వ్యక్తిగతంగా. కాబట్టి మార్కెట్ రేంజ్ అనేది అతనికి ఎక్కువ ఉంది. దాని వల్ల కూడా హైప్ మీరు టికెట్ రేటు పెద్ద పట్టించుకోరు జనాలు. ఇప్పుడు పుస్తలు అమ్మారా లేకపోతే వాళ్ళ గొంతులకు వస్తారా ఈ క్వశ్చన్ రాదు అక్కడ. అంటే ఇప్పుడు ఇందా భరద్వాజ్ గారు చెప్పారు కదా, అంటే 3,000 రూపాయలు కూడా ఈ ఫ్యాన్ షోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అనధికారికంగా అమ్ముకుంటున్నారు అట్లా. అంతే సార్, ఇది బ్లాక్ టికెట్ ఇందాక వారు చెప్పారు, బ్లాక్ లో టికెట్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు కలిసి నటించడం మానేసి గ్యాప్ ఇచ్చి చాణక్య చంద్రగుప్త సినిమా చేశారు. రామకృష్ణులు ఈ రెండు పక్క పక్కన చేశారు. ఆ సినిమాకి అప్పుడు బాల్కనీ టికెట్లు ఎంత? ₹2.30. చాణక్య చంద్రగుప్త అంటే కళామందిర్లో, విజయవాడ కళామందిర్లో ₹2.30 బాల్కనీ టికెట్ ని ₹150 అమ్మారు. తిరుపతిలోనూ కూడా. అంటే ఎన్ని రేట్ల ఎక్కువ డబ్బులకు ఆ రోజునే కొన్నారు. ₹150 అంటే చాలా ఎక్కువ. ఒక ఫ్యామిలీ ఆ రోజుల్లో నడిచేది. కాబట్టి మనకు ఆ ఇష్టం ఉన్నప్పుడు, అభిమానం ఉన్నప్పుడు ఎంత పెట్టడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అంతేనండి. ఏమంటే మీరు ఒక పిజ్జా కొనుక్కుంటారు, 500 యు ఆర్ నాట్ బాదర్డ్ కదా, 499 ఇస్తారు. అలాగే ఇది కూడా ఒక చీర కొనుక్కుంటారు. సో మనిషికి అవసరం, నేను ఇది చూడాలి అనుకున్నప్పుడు ఇప్పుడు యువత ఎట్లా ఉన్నారంటే వాళ్ళు డబ్బు గురించి ఆలోచించట్ల, ఇమీడియట్ గా అది ఫుల్ఫిల్ అయిపోవాలి వాళ్ళ విష్, అంతే. అందుకని అది వాళ్ళు తప్పుగా అనుకోవట్లేదండి. కాబట్టి మీరు ఆ రేట్ల హైక్ ఏదైతే ఉందో నేను సమర్థిస్తున్నానండి. శ్రావణ్ గారు మీరు ఎందుకు నో అంటున్నారు? ఖచ్చితంగా సార్, నేను కొంచెం విస్తృతంగా కూడా చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా నేను కొంచెం ముందు సూచన ఏంటంటే సినిమా కంటెంట్, సినిమా మీద విశ్లేషణలో సాధ్యమైనంత వరకు నేను సినిమా ప్రొడక్షన్ వాళ్ళ వైపే ఉంటాను. సినిమాను పాజిటివ్ సైడే ఉంటాను. సినిమాను సినిమాలనే చూడాలి, ఈ మెసేజ్లు అట్లాంటివి అంటున్నప్పుడు కూడా నేను సినిమా ఎంటర్టైన్మెంట్ ఒక ఐటమ్ దానికైనా చూస్తాను, అంతవరకు. కానీ ఈ సినిమా ధరలు పెంచినటువంటి విషయాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా నేను ఈ తరహా పెంచిన విధానానికి విమర్శిస్తాను, ఖండిస్తాను. అవసరం వస్తే చిన్నపాటి ఉద్యమైనా చేస్తానికి కూడా సిద్ధంగా ఉంటానని చెప్తాను. రైట్, అంటే అవసరమైతే కోర్టు ద్వారా పిల్ చేస్తే ఎట్లా ఉంటుందో కూడా విశ్లేషిస్తాను. సో ఎందుకు అంటే ఇప్పుడు మనం తెలుగు సినిమా రీజనల్ స్థాయి దాటి, అంటే తెలుగు ప్రాంతం దాటి, దక్షిణ ప్రాంతం దాటి, ఇండియా దాటి, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి లేగింది. ఒక అంతర్జాతీయ వేదికల మీద ఆస్కార్డు లెవెల్లో తీసుకువెళ్తున్న సినిమా. ఆ స్థాయిలో నిలబడే సినిమాని మాతృభూమి నేల మీద వేర్లున్న స్థలంలో ఇక్కడ దీన్ని సినిమాని ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి చూడాలని ఒక కోరికని చంపుతున్న అంతకులు ఎవరంటే మళ్ళీ ఆ సినిమా నిర్మాతలు, ఆ సినిమాని క్రియేట్ చేస్తున్న టెక్నీషియన్స్. సినిమాను చూడాలని ప్రేక్షణ కోరికను చంపుతున్నారు, ఆల్రెడీ చంపేశారు. అంటే థియేటర్కి వెళ్ళి చూడాలి. నేను ఇక్కడ మిమ్మల్ని ఒక అడ్డం వస్తున్నాను, ఎందుకంటే మీకు తక్కువ ధరకు, నార్మల్ ధరకు, ఇదివరకు ఉన్న ధరకి చూసే అవకాశం మీకు ఉంది. దాన్ని కూడా చెప్తాను, నేను చెప్తాను. చెప్పండి. అంటే సినిమాకి వెళ్ళి సగటు ప్రేక్షకుడికి వెళ్ళి ఫ్యామిలీ వెళ్ళి చూడాలి అంటే 4 రోజులు ఓపిక పట్టుకుని ధర తగ్గుతుందనో, టీవీలో వస్తుందనో, లేదా ఓటీటీలో వస్తాయనో, శాటిలైట్ టీవీలో వస్తుందనో ఆలోచనకు 50 కాదు 80% ట్యూన్ అయి ఉన్నారు. కేవలం అభిమానం మీదనో యూత్ జనరేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే థియేటర్కి వెళ్ళి చూస్తారు. అంటే థియేటర్ వ్యవస్థని కానీ, థియేటర్ని కానీ, మార్కెటింగ్ సిస్టమ్ని చంపేశారు. అంటే సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు అధికంగా ఒక గ్యారెంటీగా వచ్చేటువంటి థియేటర్ వ్యవస్థలో నమ్మకం. శాటిలైట్ ఇవన్నీ కూడా అంటే స్పెక్యులేషన్ ఇలా ఉంటుంది. రేపు మరొకప్పుడు శాటిలైట్ సినిమాలు బిజినెస్ బాగుంది, ఓటీటీలో కూడా అగ్రిమెంట్ అయిన తర్వాత సెకండ్ పేమెంట్ లేక రిలీజ్ కాకుండా అగ్రిమెంట్తో ఆగిన సినిమాలు కొన్ని కోట్లు, థియేటర్ దాకా వెళ్ళక ల్యాబ్లో ఆగిపోయినా వేరు.
ఓటీటీ అగ్రిమెంట్ చేసుకొని ఇనిషియల్ అమౌంట్ తీసుకొని స్ట్రీమింగ్ టైంలోనో అప్పుడు టైంలోనో మార్కెటింగ్ టైంలో ఇస్తానని కూడా అగ్రిమెంట్ అయ్యి అట్లా ఆగినాయి. అంటే సినిమాని ఎన్కాష్ చేసుకునేటువంటి వ్యవస్థను చంపేసి అంటే అంటే మీరు అనేది ఇప్పుడు ఏవైతే నార్మల్ రేట్లు ఉన్నాయో హైక్లు పక్కన నేను పెడతాను. అదే చెప్తున్నా సార్ కొంచెం అంటే ఆల్రెడీ సగం చనిపోయి దీనస్థితిలో పాడ మీద ఉన్నట్టు వ్యవస్థని ఇంకెక్కువ చంపుతున్నారు అంటున్నారు. ఈ చంపేది వేరే ఫీల్డ్ వాళ్ళు ఇంకెవరో కాదు, ఆ సినిమా నిర్మాతలు, ఆ సినిమా టెక్నీషియన్స్. అంటే సినిమా వాస్తవానికి అయితే మీరు అన్నట్టు డిమాండ్ అండ్ సప్లై, కానీ ఇక్కడ బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వమే తప్పు చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే సంపద పంపిణీ అని ఒకటి ఉంటుంది వ్యవస్థలో. అంటే ఉదాహరణకు డిమాండ్ సప్లైలో దాంట్లో కొరత ఉన్నట్టు కానీ డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు. ఉదాహరణకు సహజ వాయువులు ఇష్టం వచ్చినట్టు నేను తీసుకొని తోముకొని అమ్ముకుంటా అంటే కలవదు. మానిటరింగ్ సిస్టమ్, దానికి పెట్రోలింగ్ వ్యవస్థ అని ఒకటి కార్పొరేషన్ ఉంటుంది. అట్లా ఉంటుంది. సంపద పంపిణీ అందరికీ జరగాలి. నీకు డిమాండ్ ఉంది కానీ ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటా అంటే నీ ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటా అంటే ఎట్లా ఉంది? దానికి రేట్ ఆఫ్ కట్ ఆఫ్ రేట్ ఉందా? అంటే 30 లక్షల సినిమాకి ఇంత టికెట్ 3 కోట్లకు 300 కోట్లకే ఉన్నది. గవర్నమెంట్ దగ్గర జీవో ఉందా? లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసి అడిగే నాయకుడు వెళ్ళి అడిగే హీరోనో అడిగే సామాజిక వర్గం అని వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి రేటు పెంచుకుంటా అంటే చేసేస్తావా? ఆయన రేటు పెంచకుంటే నా ఓట్లు పోతాయంటే పెంచేస్తావా? అంటే ఏమి రూల్ లేకుండా. అంటే రేపు పొద్దున 10 లక్షలు 3 లక్షల సినిమా చేశాడు, ఆడు 30 రూపాయలు టికెట్ పెట్టుకుంటాడా? తగ్గిస్తారా? అంటే కాస్ట్ నీకు కాస్ట్ అనలైజేషన్ ఎక్కడైంది? నీకు సినిమాకి ఇంత కాస్ట్ అయింది ఎవరు చెప్పారు? అవకాశం కల్పిస్తారా? అదేనండి. అంటే నీకు వ్యవస్థల లోపాలు అంటే స్లాబ్ సిస్టమ్ అనేది ఉండాలి అక్కడ కూడా. అంటే నీకు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, 300 కోట్లు 600 కోట్లు అయింది నాకు పెంచుకోవాలంటున్నారు. నీకు 600 కోట్లు హూ టోల్డ్? నీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు 100 కోట్లు 20 కోట్లు తీసేసిన సినిమా అని చెప్పుకుంటాడు. నేను పబ్లిసిటీలో రెవెన్యూ విషయంలో చూస్తున్నప్పుడు 1000 కోట్లు దాటింది అంటాడు. కలెక్షన్ ఇల్లుగా అని చెప్తారు. తీరిక ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వం ఆదాయానికి వస్తారికే 30 కోట్లు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉందండి.